హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గీతాంజలి అనే ఒక తెనాలి అమ్మాయి రీసెంట్గా సూసైడ్ చేసుకొని చనిపోయింది. అది కూడా టీడీపీ జనసేన వీళ్ళు సోషల్ మీడియాలో ఈమెను విపరీతంగా ట్రోల్ చేయడం వల్లనే చనిపోయిందని చెప్పేసి వైసీపీ కూడా ఆరోపించడం చూస్తున్నాం. అంటే జగన్ అన్న వల్లే ఇల్లు వచ్చిందని చెప్పేసి ఆమె చేసిన కామెంట్కి టీడీపీ నుంచి జనసేన నుంచి తీవ్ర స్థాయిలో ఆమె విమర్శలు వచ్చాయి. అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుందని అంటున్నారు. ఇప్పుడైతే ఇది చాలా పెద్ద సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. అసలు వాస్తవంగా ఏం జరిగింది? నిజంగా టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు తనను ట్రోల్ చేస్తారా? ట్రోల్స్ వల్లే ఆమె సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేసి సూసైడ్ చేసుకుందా? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ఒక కామన్ మ్యాన్ ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో హాయ్ అండి. మరి గీతాంజలి అనే అమ్మాయి టీడీపీ జనసేన వాళ్ళు చేసిన ట్రోల్స్ వల్లే ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని అంటున్నారు. మరి మీరేం చెప్తారు? ఒకటి, మనం ఈ విషయాన్ని క్లుప్తంగా పరిశీలిద్దాం. ఏంటంటే ఇప్పుడు ఏదో తెలుగుదేశం జనసేన వాళ్ళని తిట్టడమో, వైఎస్ఆర్సీపీ వాళ్ళని తిట్టడమో కాదు. ఫస్ట్ మనం నార్మల్గా ఈ విషయం ఏం జరిగింది, అసలు ఏం జరిగిందని లోతుగా మనం విచారించినట్లయితే అది 5వ తేదీ మీటింగ్ జరిగిందంటండి. 5వ తేదీ మీటింగ్ జరిగితే అది వీడియో వాళ్ళ సోషల్ మీడియా పేజీల్లో పోస్ట్ చేసుకున్నారు. ఈ విధంగా పోస్ట్ చేసుకున్నారు. ఎక్కడ కానీ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కానీ ఏం కానీ బయట ఎవ్వరూ ఆ వీడియో ఏదో నార్మల్గా అందరిది పోయినట్టే పోయింది. అది ఎక్కడ ట్రోల్ అవ్వలేదు. 7వ తేదీ ఏదో ఇష్యూ జరిగింది, ఆమె వెళ్ళింది, యాక్సిడెంట్ అయ్యింది, హాస్పిటల్లో జాయిన్ అయింది. ఆమె 10వ తేదీ 11వ తేదీ మరణించడం జరిగింది. ఆ మరణించిన తర్వాత వీళ్ళు అప్పుడు ఎత్తుకొని మా తెలుగుదేశం వాళ్ళ వల్లే చనిపోయిందని చెప్పి అంటూ ఉన్నారు. అప్పుడు సరే, తెలుగుదేశం వాళ్ళు కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని చెప్తున్నారు. వాళ్ళు ఏంటో ఆమె క్యారెక్టర్ గురించి పోస్ట్ చేయలేదు, ఆమె ఇది అని చెప్పి పోస్ట్ చేయాలి, బూతులు పోస్ట్ చేయలేం పోస్ట్ చేయాలి. అమ్మ, నువ్వు చెప్తూ ఉన్నావు 5 ఏళ్ళ అమ్మఒడి అని. జగన్మోహన్ రెడ్డి గారి కరోనా సమయంలో ఇవ్వలేదు అమ్మఒడి, ఈ విధంగా 3 సార్లు కదిచింది, ఇది అబద్ధము అని చెప్పి వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ లాగా చెప్పారు. అంటే ఈ యాక్సిడెంట్ జరిగింది 7వ తేదీ జరిగింది. అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించండి, 7వ తేదీ జరిగితే బయట నిజంగా ఈ విధంగా అవునుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆ రోజు ఎందుకు హైలైట్ చేయలేదు దాన్ని? ఆ రోజే కేసు ఫైల్ ఎందుకు చేయలేదు? ఆ రోజే ఇష్యూని ఎందుకు రైజ్ చేయలేదు? ట్రోలింగ్ స్టార్ట్ అయింది అని చెప్తున్నారు కదా. ట్రోలింగ్ కాదు స్టార్ట్ అయింది, అక్కడ వాళ్ళ జనాలకి నిజాలు చెప్పారు. ఇది తప్పు, ఇది ఫ్యాక్ట్ చెక్ చేస్తే ఇది తప్పు అని చెప్పి అది 10వ తేదీ చెప్పడం జరిగింది. అంటే ఆమె 7వ తేదీ జరిగింది, 11వ తేదీ మరణించింది. ఈ మధ్యలో ఏం జరిగింది? ఇది ఇక్కడ రాజకీయాలు అనేది చేయకూడదు. అది ఆ మహిళకి ఏంటి, ఆమె వాళ్ళ భర్త చెప్పాడు 3 గంటలకు కాల్స్ వచ్చాయని, మళ్ళీ వచ్చి ఇంకొకటి ఏదో జరిగిందని, కొంచెం అన్కంఫర్టబుల్గా ఉందని. అది ఏం జరిగిందనేది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు దీన్ని రాజకీయం చేస్తున్నారనేది వాళ్ళ విజ్ఞత వదిలేస్తూ ఉన్నాం. అక్కడ ఏం మళ్ళీ వాళ్ళకి కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళి వాళ్ళపైన ప్రెషర్ పెట్టి అతను సజ్జల భార్గవ్ వచ్చి బయటకు వచ్చి ఈ విధంగా మేము చేయము, ఈ విధంగా చెప్తే వీళ్ళు ఇష్యూ చేస్తూ ఉన్నారు. మీరు చూడండి, గతంలో ఇది కొత్త కాదు వీళ్ళకి, శవ రాజకీయాలు చేయడం వైఎస్ఆర్సీపీ కొత్త కాదు. వాళ్ళ బాబాయ్ విషయంలో ఏం జరిగిందో, కోడికత్తి విషయంలో ఏం జరిగిందో, రాజశేఖర్ రెడ్డి గారి విషయంలో ఏం జరిగిందో చూసాం. అదే విధంగా ఈ అమ్మాయి ఒక మహిళను దాన్ని కూడా తీసుకుని ఈ విధంగా ఇష్యూ చేస్తూ ఉన్నారు. వాళ్ళు రాజకీయం చేస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే సరే, వీళ్ళు అన్నట్టే వీళ్ళు అంటున్నారు కదా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ట్రోల్ చేశారు ఈ విధంగా అని చెప్పి. నిజంగా వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజీకి ఇప్పుడే ఓపెన్ చేద్దామండి, ఓపెన్ చేద్దాం, ఫేస్బుక్లోనే ఓపెన్ చేద్దాం. వాళ్ళు అంటున్నారు కదా ఏం కామెంట్లు వచ్చాయో ఇక్కడ మనం చూసేద్దాం. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఎవరైనా తప్పు చేస్తే తప్పే. అది ఏ పార్టీ అయినా, ఈరోజు చంద్రబాబు నాయుడు అయినా, లోకేష్ అయినా, ఎవరైనా కానీ తప్పు చేస్తే ఆ జగన్మోహన్ రెడ్డి అయినా తప్పే ప్రజాక్షేత్రంలో. నిజంగా వీళ్ళు అంటూ ఉన్నారు కదా, ఈ వీడియో 2,09,000 వెళ్ళిందండి. దాంట్లో కామెంట్లు ఎన్ని వచ్చాయంటే 183, 1.1K షేర్స్, 9.7K వ్యూస్. వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజీలో వాళ్ళు వేసింది 9.7K లైక్స్, 1.1K షేర్స్, 183 కామెంట్స్ వచ్చాయి. జగన్ అన్న ఇక్కడ వీళ్ళ కామెంట్లు చూడండి, ఇదిరా అవి కూడా ఎప్పుడు వచ్చినటివి, 6 రోజుల క్రితం వచ్చిన కామెంట్స్. అది కూడా ఎవరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసుకోండి. ఇక్కడ చూడండి, అక్కడ ఏమీ జరగల. వీళ్ళు కావాలని ఏంటంటే శవాలు ఎక్కడ దొరికినా శవ రాజకీయం చేయడం వీళ్ళ బుద్ధి కాబట్టి, నీచ బుద్ధి కాబట్టి ఈ విధంగా దిగజారి చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ అఫీషియల్ పేజ్లోకి వెళ్ళమనండి, ఆడ కామెంట్లు చూడమనండి. ఆడుండేది 180 కామెంట్లు. ఆ 180 కామెంట్లు వాళ్ళ పెయిడ్ టీములతో పెట్టించుకున్న కామెంట్లే ఉన్నాయి తప్పితే తెలుగుదేశం వాళ్ళ కామెంట్లు చేసినట్టు ఎక్కడా లేదు. అక్కడ కొంతమంది అడిగినా కానీ బాధ్యతాయుతంగా అడిగారు. అమ్మ, మీకు చిన్నపిల్లలు అంటున్నారు, 6 ఏళ్ళు 7 ఏళ్ళ పిల్లలు, 7 ఏళ్ళ పిల్లలకి అప్పుడే 5 ఏళ్ళు అమ్మఒడి ఎలా వస్తుంది? ఇది రీజనబుల్గా అడిగారు. దానికే ఆమె వీళ్ళు కావాలని, అది కూడా ఎప్పుడు అడిగింది? 10వ తేదీ అడిగారు. 10వ తేదీ ఆమెకి యాక్సిడెంట్ అయింది 7వ తేదీ. అంటే ఇక్కడ ఆమెకి యాక్సిడెంట్ అయ్యి ఆమె ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళింది, అక్కడ యాక్సిడెంట్ అవ్వడానికి కారణం ఏంటి, ఇవన్నీ జరగడానికి కారణం ఏంటి? ఒక్కసారి ఆలోచించండి.
వీళ్ళు ఏంటంటే వైఎస్ఆర్సీపీ అనే వాళ్ళు ఏ దొరికిన శవ రాజకీయాలు చేయడంలో వీళ్ళు ఎక్స్పర్ట్స్. ఒక ఆడబిడ్డని అడ్డం పెట్టుకొని ఈ రోజు రాజకీయం చేస్తున్నారు. నీచ బుద్ధి. నిజంగా వీళ్ళు ట్రోలింగ్ అంటే ఎవరైనా చేశారో చెప్పమంటారా అండి? ఈ రోజు చనిపోయింది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ట్రోలింగ్ వల్ల, జనసేన సోషల్ మీడియా ట్రోలింగ్ వల్ల చనిపోయింది వైఎస్ఆర్సీపీ నాయకుల వల్ల. ఆమెను అక్కడికి తీసుకొని పోయి ఆ విధంగా మాట్లాడితే ఆ మానసిక క్షోభ పెట్టింది ఎవరు? వీళ్ళు కాదా? ఈ రోజు ఆమె మరణాన్ని కూడా రాజకీయం చేస్తూ ఉన్నారంటే వీళ్ళు ఎంత దిగజారిపోయి ఉంటారు ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ చూస్తే ఆమెకి యాక్సిడెంట్ అయిన తర్వాత 2-3 రోజుల తర్వాత ఇది స్టార్ట్ అయింది. వీళ్ళు చనిపోయిన తర్వాత ఎందుకు చేశారు? ఇదంతా ఒక ప్రీ ప్లానెడ్ గా వీళ్ళు రాజకీయ అవసరాల కోసం. ఎందుకంటే ఒకప్పుడు బాబాయిని చంపాడు, కోడికత్తి దాడి చేసుకున్నాడు. ఇప్పుడు ఏమన్నా చేద్దామంటే అమ్మా చెల్లి దూరంగా ఉన్నారు. అందుకని చెప్పి ఇలాంటి సామాన్య కార్యకర్తలు ప్రాణాలు తీస్తూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకొకటి నేను చెప్పేది ఒకటే, ట్రోలింగ్ అంటూ ఉన్నారు కదా. నిన్న వాళ్ళ పార్టీ సోషల్ మీడియా మెయిన్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ్ రెడ్డి అంట, అతను మాట్లాడుతూ ఒక మాట అంటూ ఉన్నాడు. మీకు అందరికి వినిపిస్తాను. ఏంటంటే ఆ సజ్జల భార్గవ్ అనే వ్యక్తి మాటలు ఎలా ఉంటాయో ఒకసారి చూడండి. రియాలిటీ ఏంటో నేను కూడా చెప్తాను. ఈ ఇష్యూలో ఇప్పుడు గీతాంజలి విషయంలో ఎవరు తప్ప మీకే అర్థమవుతుంది. వీళ్ళు గుండెల మీద చేయబెట్టుకొని చెప్తాను, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో మాత్రం ఎక్కడ కూడా ఆడవాళ్ళ మీద అబ్యూజ్ అనేది జరగలేదు, జరగదు కూడా, అది జరగనివ్వరు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమన్నాడు? వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాలో ఎక్కడ మహిళలను ట్రోలింగ్ చేయరు అని చెప్పి చెప్తూ ఉన్నారు కదా. వీళ్ళ పార్టీకి సంబంధించిన అనేక మంది సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు, వీళ్ళ పార్టీలో ప్రధానంగా వైఎస్ భారతిరెడ్డి గారి పిఏ, జగన్మోహన్ రెడ్డి గారి బంధువు అయిన వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి ఎన్ని తప్పుడు కథనాలు రాశాడు తెలుసా మహిళల పైన? ఆయన ట్విట్టర్లోకి వెళ్ళి చూస్తే ఆయన రాసిన తప్పుడు కథనాలు కనిపిస్తాయి. ఆయన పెంచి పోషిస్తూ ఉంది మీరు కదా. ట్రోలింగ్ చేయరని నువ్వు చెప్తూ ఉన్నావు కదా సజ్జల భార్గవ్, నువ్వు చెప్తూ ఉన్నావు సోషల్ మీడియాలో మా పార్టీలో ఎవరు మహిళలు ట్రోలింగ్ చేయరని. వర్రా రవీంద్రారెడ్డి ఎవరు? మీ పార్టీ వాడు కదా. భారతిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి దగ్గర వ్యక్తి కాదా? అతను మహిళల గురించి ఎంత నీచంగా రాస్తున్నాడు, తెలుగుదేశం పార్టీ మహిళల గురించి, అదే విధంగా జనసేన మహిళల గురించి నీచంగా రాతలు రాస్తూ ఉన్నాడు. వాళ్ళ పుట్టుకల గురించి రాస్తూ ఉన్నాడు, వాళ్ళ శీలాన్ని శంకించుతూ రాస్తూ ఉన్నాడు. అలాంటి నీచులు మీ పార్టీలో ఉన్నారు. వీళ్ళు ట్రోలింగ్ గురించి మాట్లాడతారు. భువనేశ్వరి గారినండి, బ్రాహ్మణి గారిని, ఆదిరెడ్డి భవానీ గారిని, వంగలపూడి అనిత గారిని, తంగిరాల సౌమ్య గారిని, తేజస్వి పొడపాటి గారిని, సంగా తేజస్వి గారిని, ఉండవల్ల అనూష గారిని, అదేవిధంగా స్వాతిరెడ్డి గారిని, రమ్య పరశూరి గారిని, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే లిస్టు తెలుగుదేశం పార్టీలో ఉండే ప్రతి మహిళని వీళ్ళ పార్టీ సోషల్ మీడియాలో వీళ్ళు ట్రోల్ చేశారు, వాళ్ళని తిట్టించారు, వాళ్ళపైన తప్పుడు కథనాలు రాశారు, అదే విధంగా వాళ్ళకి శీలాన్ని శంకిస్తూ రాతలు రాశారు ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా. అది ప్రపంచం మొత్తం చూసింది. ఈ రోజు బయటకు వచ్చి ఇతను నీతులు చెప్తాడు. చేసేటి గుడిసేటి పనులు చెప్పేవి నీతులు, శ్రీరంగ నీతులా? మీరు అంతవరకు వద్దమ్మా. తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళ వరకు గోడొద్దు. మీ నాయకుడు యొక్క సోదరి రాజశేఖర్ రెడ్డి రక్తం పంచుకొని పుట్టిన షర్మిలా గారి కూడా 2 రోజుల క్రితం కంటిలో నుంచి నీళ్ళు వచ్చాయి కదా. నా శీలాన్ని శంకిస్తున్నారు, నా భర్త ఇంటి పేరుతో తిట్టిస్తున్నారు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో. నేనే తప్పు చేశాను జగనన్నా అని మీ నాయకుడు యొక్క సొంత చెల్లి రాజశేఖర్ రెడ్డి రక్తం పంచుకొని పుట్టిన ఆడబిడ్డ ఈ రోజు కన్నీళ్ళు పెడుతూ ఉంది. అక్కడ తెలుసు కదా మీ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ఏ విధంగా మహిళల్ని వేధిస్తున్నారు. సునీతారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి సొంత చిన్నాన్న కూతురు, ప్రభుత్వం ఉంది కానీ మమ్మల్ని ఎంత విధంగా వేధించారు తెలుసా? నా శీలాన్ని శంకిస్తూ, నా భర్తకు అక్రమ సంబంధం, మా తండ్రి గారికి అక్రమ సంబంధాలు అంటే గడుతూ ఈ విధంగా శంకించారు. ఇది మీ పార్టీ సోషల్ మీడియా చేసేది అని చెప్పి ఆమె రీసెంట్ గా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అంటే చూడండి వీళ్ళ పార్టీలో సోషల్ మీడియా వాళ్ళు ఏ విధంగా మహిళల్ని వేధిస్తున్నారో. మహిళలు ఈ రోజు కళ్ళంట్లో నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎవరన్నా మహిళలు కంప్లైంట్ ఇస్తే ఈ రోజు వరకు చర్యలు తీసుకోలేదు. ఎవరు సాధారణ మహిళలు కాదు, ఆదిరెడ్డి భవానీ గారు శాసనసభ్యురాలు వెళ్ళి నా పైన ఈ విధంగా ట్రోలింగ్ చేస్తున్నారు, కంప్లైంట్ తీసుకోండి అంటే ఈ రోజు వరకు వాళ్ళపైన చర్యలు తీసుకోలేదు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. అంటే ఇక్కడ చూడండి మహిళల్ని ఏ విధంగా మానసికంగా క్షోభ పెట్టి వేధిస్తున్నారో ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు.